అలిగితే ఎందుకు అలిగావు అని అడిగే బంధం ఉండాలి, కానీ అదే అవకాశంగా తీసుకుని వదులుకునే బంధంగా ఉండకూడదు. బాధలకు అలవాటు అయిన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. సంతోషాలకు అలవాటు అయిన వాళ్ళు నిజాలు చెప్పలేరు. సాధ్యమైనంత వరకు పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవ్వరూ బాగు చేయలేరు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం. మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మరచిపోలేము. మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడాలి. ఒకరేమిటి అన్నది మనకు తెలియాలంటే సాయం అడిగి చూడాలి. పరిచయానికి మాటలు అక్కర్లేదు, చిరునవ్వు ఉంటే చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసు ఉంటే చాలు. అదే స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు, మనసులోని భావనలు కలిస్తే చాలు. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. కష్టం శత్రువే కానీ మిత్రులు ఎవరో చూపించి వెళుతుంది. కష్టం రావడం మంచిదే. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. దొరికిన దానితో సంతృప్తి పడటం, ప్రతి క్షణం చురుగ్గా ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం వంటివి కుక్కను చూసి నేర్చుకోవాలి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లోనూ ఉండడు. కనికరం లేని మనుషుల గురించి కలవరం వద్దు. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుండి ఏమి ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. జస్ట్ నువ్వు మాట్లాడితే చాలు. మన ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు, సంతోషకరమైన జీవితం కావాలని కోరుకో. ఎప్పుడైనా మనసు మాట వినదు, నిజమే, కానీ చెప్పుడు మాటలు బాగా వింటుంది. కంటికి ఒకలాగా కనిపిస్తుంది లోకం. తెలిసినదే ఉందనుకుంటుంది, నమ్మినదే నిజమనుకుంటుంది. ఉన్నదేది శాశ్వతం కాదు, నమ్మినవన్నీ నిజమూ కాదు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారతాయి. నిద్ర తాత్కాలిక మరణం, మరణం శాశ్వత నిద్ర. బంధం ఏర్పడటానికి పునాది నమ్మకం, అది బలపడడానికి హేతువు శ్రద్ధ, కొనసాగడానికి అవసరం త్యాగం. నీ స్నేహితుడు కుబేరుడు అయితే సహాయం ఆశించకు, నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడు అయితే మనసు తెలుసుకునే సహాయం చేయి. అడగలేదని ఆగిపోకు, మనసెరిగిన వాడే మంచి మిత్రుడు. పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ, పరిచయం పాతపడుతున్న కొలది మారిపోవడం సహజం. కానీ ఎంత పాతపడినా ప్రక్కన పెట్టలేనిదే ప్రేమ. ఎవరికి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. ఎవరు ఏది కోరినా కోరుకున్నా అవసరమైన వాటిని ఎప్పుడూ ఎంత మేరకు వేటిని అనుగ్రహించాలో ఏ మాత్రం సందేహించక ఎంతో ప్రేమతో ఇస్తాడు. చదివెప్పుడు కూడా చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు మాత్రం తీయగా ఉంటాయి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. దప్పిక కొన్నవాడికి కిలో బంగారం కన్నా ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. నీవు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేస్తున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతల్లో ఉండి బ్రతకాల్సిందే. పరాయి వ్యామోహంలో పడి మీ సంసారం నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చేయి జారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది. నీతో సహా దాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత త్వరగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటావు. భర్త ఒకటి అయితే భార్య సున్నా. ఒకటి ప్రక్కన పెడితేనే సున్నాకి విలువ ఉంటుంది, కానీ ఈ రెండు కలిస్తేనే పదులు, ఆపై కోట్లు అవుతాయి.
నీ ముందు మధురంగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండండి. అతను మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతను పాలపైన విషంతో నిండిన కాడలాంటివాడు. నీవు గొప్పోడివి కాకపోయినా పర్వాలేదు, మంచోడివి మాత్రం అవ్వకు. ఎందుకంటే లోకం మంచివాడినే ముంచుతుంది. స్త్రీ ఒక్క చూపు మగాడి వైపు చూస్తే లొంగిపోని పురుషుడు లేడు.